కామారెడ్డి జిల్లాలో గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అలర్ట్ చేసింది. ఇక్కడ మనతో మాట్లాడేందుకు కామారెడ్డి జిల్లా పోలీసు అధికారులు ఉన్నారు. ప్రధానంగా సార్ చెప్పండి, కామారెడ్డి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల అనేక మంది ఇబ్బందులు పడ్డారు. చాలా కార్లు కూడా కొట్టుకపోయిన పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒక కారులో 2 కొట్టుకుపోయారు. వారు బతికిన పరిస్థితి అయితే నెలకొంది. కామారెడ్డి పట్టణ ప్రాంతంలో పూర్తిగా కొన్ని కార్లు బైకులు కొట్టుకుపోయినాయి. జిఆర్ కాలనీ, అదేవిధంగా బతుకమ్మ కుంట, జనరల్ ఇది హౌసింగ్ బోర్డు కాలనీలో కూడా పూర్తిగా నీటిమయమైన పరిస్థితి. ఎలా వారిని అందరికీ రక్షిస్తారు? ఈ కంట్రోల్ రూమ్లో కూడా ఏర్పాటు చేశారు. మన కామారెడ్డి ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ వర్స్ట్ రెయిన్ఫాల్ ఎవర్. 30-40 ఇయర్స్లో లేనటువంటి రెయిన్ఫాల్ మనకి ఎక్స్పీరియన్స్ అవుతా ఉంది. సో నిన్నటి ఒక్క రోజునే సుమారు 630 మందిని రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళ మార్నింగ్ నుంచి కూడా 11 మందిని రెస్క్యూ చేయడం జరిగింది వేరియస్ ప్లేసెస్ నుంచి. అండ్ మనకు రెయిన్ఫాల్ అయితే వాళ్ళ మార్నింగ్ నుంచి కంటిన్యూస్ అండ్ హెవీ రెయిన్ఫాల్ కంటిన్యూగా ఉంది. సో రెడ్ అలర్ట్ అయితే ఇంకా ఉంది అండ్ వీఆర్ ఆన్ డేంజర్ బెల్స్. అండ్ నేషనల్ హైవే పైన కూడా 2 చోట్ల మనకి రోడ్ డ్యామేజ్ అయింది. సో దానికి అకార్డింగ్ కూడా మనం ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తున్నాము. నార్మల్ ట్రాఫిక్ని తీసుకునే పరిస్థితిలో ఆ బ్రిడ్జ్ లేదు కాబట్టి ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్ అండ్ ఇంపార్టెంట్ వెహికల్స్ని మాత్రమే తీసుకుంటున్నాము. అండ్ మిగతా వెహికల్స్ని మేడ్చల్ దగ్గర, రామాయంపేట దగ్గర డైవర్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ నిన్న వచ్చిన వాగులో కొట్టుకుపోయిన 2 కూడా ఫార్చునేట్లీ వీ కుడ్ ఏబుల్ టు రెస్క్యూ దెమ్. వాళ్ళు బతికారు. అండ్ ఒక పర్సన్ చనిపోయినట్టుగా మనకు రిపోర్ట్ తెలుస్తూ ఉంది. అది కూడా మనకు వాల్ కొలాప్స్ అయిపోయి చనిపోవడం జరిగింది, ఆర్ఎంపీ డాక్టరు. మిగతా కూడా ఎటువంటి లాస్ ఆఫ్ లైఫ్ లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అండ్ డీజీ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అండ్ సీనియర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు అండ్ సార్ కూడా డిపార్ట్మెంటల్ హెడ్ కూడా వచ్చి దీన్ని స్వయంగా పర్యవేక్షించడం జరుగుతుంది. సార్ చెప్పండి, ప్రధానంగా మీ పోలీస్ అధికారులు గర్భిణీ స్త్రీని, అదేవిధంగా ఇతర చిన్నపిల్లలను కూడా రక్షించిన పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ పోలీసులు అంటే ఒక ప్రత్యేకత ఉంది. అందులో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా జరిగిన ఘటన కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పోలీసులు వైరల్ అవుతున్న పరిస్థితి. ఎక్కడైనా సరే నీటి ప్రాంతం ఉన్నదో రక్షించేందుకు పోలీసులు ముందుంటారని నిన్నటి రోజున మా ఇన్స్పెక్టర్ గారు ఒక గర్భిణీ స్త్రీని కూడా చాలా సాహసోపేతంగా వాళ్ళని రక్షించడం జరిగింది. సో వాళ్ళకు అండ్ దాంతోపాటు ఒక 300 మంది చిన్నారులను కూడా స్కూల్ నుంచి ఎవాక్యువేట్ చేయడం జరిగింది. సో ఇదే కాకుండా మనకు ట్యాంకర్ పైన 9 మంది అండ్ పౌల్ట్రీ ఫామ్ పైన కుటుంబాన్ని, చిన్న పిల్లల్ని, వీళ్ళందరినీ కూడా మనము రెస్క్యూ చేయడం జరిగింది. మొత్తానికి చూడొచ్చు, భారీ వర్షాల కారణంగా ఎప్పటికప్పుడు పోలీసులు అయితే యంత్రాంగం పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తం చేసింది. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వారికి అందరికి సంబంధించి పూర్తి స్థాయి అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి మొత్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా ఇతర అధికారులను అలర్ట్ చేశారు. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో ఎవరు నీటిలో చిక్కుకోకుండా ఉండే విధంగా వారికి చర్యలు చేపట్టే విధంగా చూసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిన్న పట్టణ ప్రాంతంలో భారీగా వర్షం కారణంగా చాలామంది కొట్టుకుపోయిన పరిస్థితి, ఆ కార్లు కూడా బైకులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. మొత్తానికి జిల్లా కలెక్టరేట్ కూడా ఎప్పటికప్పుడు యంత్రాంగం అలర్ట్ చేస్తున్న పరిస్థితుల్లో దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అందరినీ అలర్ట్ చేస్తూ దానికి సంబంధించి ఎవరినైనా సరే ఎక్కడైనా నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితుల్లో దీనికి అందరికి సంబంధించి అలర్ట్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కామారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకుంటే జిల్లా కలెక్టరేట్, అదేవిధంగా దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వారందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి దీనికి అందరికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపడుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా చూస్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘవాన్ కూడా ఇక్కడ ఉన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో దానికి అంతటికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడొద్దనే విధంగా కూడా అధికారుల యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో భారీ వర్షాల నేపథ్యంలో మొత్తానికి ఎప్పటికప్పుడు ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా చూస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఇబ్బందులు పడకుండా ఉండే చూస్తున్నారు. మొత్తానికి దీనికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితి నెలకొంది. మనతో మాట్లాడేందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘవాన్ గారు. సార్, భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా కామారెడ్డి పట్టణం అంతా కూడా జలమయమైంది. దీనికి అందరికి సంబంధించి ఇప్పటికే చాలా రెస్క్యూ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో కూడా వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉంది సార్? నిన్నటి నుంచి
హెవీ రెయిన్ఫాల్ పడుతుంది. 11 మండల్స్లో దాదాపు 300 to 600 mm రెయిన్ఫాల్ పడింది. సో రెస్క్యూ వర్క్స్ నడుస్తున్నాయి. 2 NDRF టీమ్స్, 6 SDRF టీమ్స్, తర్వాత పోలీస్ మషీనరీ, రెవెన్యూ మషీనరీ, పంచాయత్ మషీనరీ అందరూ ఫీల్డ్లో ఉన్నారు. ఇంతకుముందు 775 personsని ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. 14 మేజర్ రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరు కూడా డేంజర్ పొజిషన్లో లేదు, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. దాంతోపాటు 27 ప్లేసెస్లో ఇనండేషన్ అయింది, కొన్ని కామారెడ్డి టౌన్లో, తర్వాత లో లయింగ్ ఏరియాస్లో. అక్కడ కూడా 92 ఫ్యామిలీస్ని ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. నిజాం సాగర్, పోచారామ్ ప్రాజెక్ట్లో ఉన్న డౌన్ స్ట్రీమ్ విలేజెస్లో కూడా ఇవాక్యుయేషన్ చేయడం జరిగింది. సో వీఆర్ మానిటరింగ్ ద సిచ్యువేషన్. అన్ని రోడ్ డ్యామేజెస్ కూడా అసెస్ చేస్తున్నాము. అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది బాధితులు ఫోన్ చేస్తే స్పందించలేదని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఇమీడియట్గా రెస్పాన్స్ చేస్తున్నాము. అండ్ అందరితో అదే రిక్వెస్ట్, మీరు కాల్ సెంటర్ లేకపోతే డయల్ 100 కాల్ చేయండి అండ్ ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది. మీరు ఏ పరిస్థితిలో బయట రాకుండా చూసుకోండి, బికాజ్ ఇట్ ఈస్ డేంజరస్. ఓకే, థ్యాంక్ యూ. చూడొచ్చు, భారీ వర్షాల కారణంగా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా దానికి అంతటికి సంబంధించి జిల్లా యంత్రాంగం అలర్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో మొత్తానికి సంబంధించి కామారెడ్డి జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా భారీ వర్షాల కారణంగా కామారెడ్డి అయితే ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. వర్షాల కోసం NDRF బృందాలు, అదేవిధంగా ఇతర సేవలు అందిస్తున్నామని చెప్పిన పోలీసు యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పటిష్టంగా ఉంది. మరోవైపు జిల్లా కలెక్టరేట్ కూడా అన్ని బృందాలను అలర్ట్ చేస్తాం, ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.